ఫ్రెండ్స్, మనము మొక్కలు పెంచుకునేటప్పుడు మన మొక్కలమే కాకుండా ఇంకో నలుగురికి మొక్కలు పెంచుకునేలాగా మనం హెల్ప్ చేయాలంటే చిన్న టిప్స్ చెప్తాను. మనము షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటాం కదా. మనము చెట్టు కొమ్మ కత్తిరింపు చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో కొమ్మ కత్తిరింపు చేసినప్పుడు వచ్చినటువంటి కొమ్మలు ఉంటాయి కదా, కొంచెం హెల్దీగా ఉన్నటువంటి కొమ్మలు చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇవైతే చాలా హెల్దీగా ఉన్నటువంటి కొమ్మలు అనమాట. ఈ యొక్క హెల్దీగా ఉన్నటువంటి కొమ్మలు ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు పెట్టేసుకుంటే మంచిగా వస్తాయి తెలుసా. ఇదిగోండి, ఇవన్నీ కూడా హెల్దీగా ఉన్నటువంటి కొమ్మలు అనమాట, చాలా హెల్దీగా ఉన్నాయి. నేను అలా కట్ చేసినటువంటి కొమ్మలతోనే నేను ఇన్ని మొక్కలు పెట్టుకున్నాను. 5 ప్లాంట్స్ పెట్టుకున్నాను, 6 మొక్కలు పెట్టుకున్నాను. ఇంత మంచిగా వస్తున్నాయి చూసారా. మనము కొమ్మ కత్తిరింపు చేసినప్పుడు వచ్చిన కొమ్మల్ని మళ్ళీ ఏంటంటే ఇక్కడికి కట్ చేసాం కదా, చూపిస్తాను ఆగండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ మొక్క ఉంది, ఇది కూడా చాలా హెల్దీగా ఉన్నటువంటి కొమ్మని, దీన్ని కూడా పెట్టేసుకోవచ్చు మనము. చూపిస్తాను రండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలానే పెట్టేసుకోవచ్చు. అయితే పెట్టేటప్పుడు ఏంటంటే ఈ యొక్క ముళ్ళులు ఉన్నాయి కదా, ఈ యొక్క ముళ్ళులు అనేటువంటివి మనకి ఆకాశాన్ని చూసే విధంగా ఉండాలి. అంటే మనం మొక్క పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే ఆ యొక్క ముళ్ళులు అనేటువంటివి పైకి చూస్తున్నట్టుగా ఉండాలి. పెట్టేటప్పుడు కొంచెం ఇలా కట్ చేసి దానికి ఉండేటువంటి ఈ యొక్క నార లాంటిది ఉంటుందన్నమాట, స్టెమ్. ఇది కూడా ఇక్కడ మనకు మధ్యలో బయటకు కనిపిస్తుంది, అదే అనమాట. అది భూమిలోకి ఇలాగా పెట్టవచ్చు, లేదంటే అట్లయినా పెట్టేసుకోవచ్చు అనమాట. పెట్టేసుకుంటే చాలా మంచిగా వచ్చేస్తుంది. ఓకేనా.